ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని గుర్రాల కాలనీలో సోమవారం ఉదయం డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 40 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ గార్డెన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. మత్తు పదార్థాలు, గంజాయి వంటి ఇల్లీగల్ కార్యక్రమాలు చేపట్టే వారిని గుర్తించేందుకే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ కలిగిన వ్యక్తులు ఎవరైనా మీ కంటపడినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కాలనీ వాసులను డీఎస్పీ లక్ష్మీనారాయణ కోరారు. ఈ సెర్చ్ లో బల్లకురువ, జేపంగులూరు, అద్దంకి, కురసపాడు స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అద్దంకి టౌన్ లో గుర్రాల కాలనీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. మా డివిజన్ ఎస్ఐసి మేము మా సిబ్బంది అంతా కలిసి గుర్రాల కాలనీలో అన్ని వీధుల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఎక్కడైనా గంజాయి ఎక్కడైనా స్టోరేజ్ చేసి కానీ గంజాయి అమ్ముతున్న వాళ్ళ దగ్గర కానీ మొత్తంలో ఉంచుకొని చిన్న చిన్న పొట్లాలు చేసుకొని చుట్టుపక్కల కానీ అమ్మడము, ప్రజలందరికీ సీక్రెట్ గానే అమ్మడము, ఇటువంటి గంజాయి ఆపరేషన్స్, గంజాయి వల్ల మత్తు వల్ల ప్రజల యొక్క వాళ్ళ యొక్క కుటుంబాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి మా ఉన్నతాధికారులు ఉత్తర్వుల గంజాయి నిర్మూలన ఉద్దేశంలో భాగంగా ఈరోజు ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. కాలనీలో అన్ని చోట్ల చెక్ చేశాము. ప్రస్తుతానికి గంజాయి ఏం జరగలేదు, కానీ ఒక 40 వెహికల్స్ అన్ని సీజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్స్ అన్ని చెక్ చేస్తున్నాం. చెక్ చేసి వాళ్ళు ఏమన్నా వేరే వేరే సొంతదారులు ఉంటే ఓకే, లేని వాటి మీద చర్య తీసుకుంటాం. ఆ విధంగా ఈరోజు ఆ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఇక్కడ మా అద్దంకి టౌన్ లో మేము కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ ఎవరైనా డ్రగ్స్ అమ్మినా, గంజాయి అమ్మినా, మందు అమ్మినా పోలీసు వారికి తెలియజేస్తామని మా కుటుంబ సభ్యులు ఎవరు మద్యం జోలికి, గంజాయి జోలికి, డ్రగ్స్ జోలికి పోవని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము.